హాయ్ హలో అందరికి నమస్తే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదొక రిక్వెస్ట్. వెలుగు టీవీ ఛానల్ 1 లక్ష సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్ ఏంటంటే, తమ డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పి మరి నిన్న ఎంప్లాయీస్ రోడ్ ఎక్కారు. ఈ రోడ్ ఎక్కినటువంటి అంశానికి సంబంధించి 2 రకాల చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పి మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు గుద్దిపడేశారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కూడా మొత్తం టీడీపీ పార్టీకి వేసేశారు. దీనితో పాటు టీడీపీ అంటే కూటమి గెలవాలని చెప్పి వైసీపీ ఓడిపోవాలని చెప్పి పెద్ద ఎత్తున పని కట్టుకుని ప్రచారం కూడా చేశారు. సో దాని యొక్క ప్రభావం, ఎన్నికలకు ముందు వీళ్ళ డిమాండ్లు న్యాయమైనవే అనేటువంటి హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుమారుడు నారా లోకేష్ గారు, ఈ కూటమి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళవి గొంతమ్మ కోరికలు అయినాయి. వీళ్ళు ఇప్పుడు దొంగల్లాగా కనిపిస్తూ ఉన్నారు, వీళ్ళు ఇప్పుడు మోసకారుల్లాగా కనిపిస్తూ ఉన్నారు. సో ఈ రకంగా వీళ్ళు కామెంట్ చేసేసరికి వీళ్ళకి తత్వం బోధపడింది. జగన్మోహన్ రెడ్డి అయినా మా డిమాండ్లను పరిష్కరించడం కోసం ఒక ప్రయత్నం చేశారు, మమ్మల్ని కలవడానికి అవకాశాలు కల్పించారు, మీ డిమాండ్లు ఫలానా వ్యక్తితో చెప్పుకోండి, సాధ్యమైనంత వరకు పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను, లేకపోతే ఆల్టర్నేట్గా వేరే ఆలోచన చేద్దామని చెప్పి వాళ్ళని గౌరవించారు. సో ఆ రకంగా వాళ్ళకి చేయాల్సిన ప్రయత్నం చేస్తానని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారు. చాలా టైం పట్టింది వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు పట్టుమని 15 నెలలు కూడా కాలేదు, నడి రోడ్డు మీద నిలబెట్టారు. ఇప్పుడు మా డిమాండ్ ఇవ్వయ్యా అని అడుగుతూ ఉంటే దొంగలని అంటున్నారు వాళ్ళని. ఇప్పుడు దొంగలు అనేసరికి వాళ్ళు రోడ్డు ఎక్కి మా సత్తా ఏందో చూపిస్తామని చెప్పి వారం రోజుల డెడ్ లైన్ పెట్టారు. ఏంటి అసలు వాళ్ళకున్న డిమాండ్లు ఏంటి? ఎన్నికలకు ముందు ఎంత బలంగా వాడారంటే చంద్రబాబు నాయుడు గారు, నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇలాంటి లీడర్ని చూసినప్పుడు. ఎందుకంటే అంత అద్భుతంగా వాడుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసి కూడా మరి ఎంప్లాయీస్ మరి ఆయన మాటలు నమ్మారంటే ఇది పెద్ద ఆశ్చర్యం. నిజమే కదా, బహుశా వాళ్ళు కూటమి ఉంది కాబట్టి, కూటమిదే వస్తున్నారు కాబట్టి ఏమైనా హామీలు అమలు చేస్తారా అని చెప్పి అనుకున్నారో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే వీళ్ళని నమ్మారు, తడిబట్టేసి ఏదో అంటారు కదా, ఆ రకంగా వీళ్ళని మోసం చేసిన పరిస్థితి. ఏంటి ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి డిమాండ్లు ఏంటి అంటే, 28 కోట్ల మరి పెండింగ్ బకాయిలు ఏవైనా వాటన్నిటిని కూడా బకాయిలు చెల్లించాలి, 12వ పిఆర్సీ ప్రకటన చేయాలి, 30% మధ్యంతర భృతి ఉంటుంది కదా, దానికి సంబంధించి కూడా మరి క్లియర్ చేయాలి. గతంలో వైసీపీ పార్టీకి సంబంధించి ఎన్నో ఆరోపణలు చేశారు, ఇది పెండింగ్ ఉంది, అది పెండింగ్ ఉంది, అది అని చెప్పారు కదా. వాటికి సంబంధించి అప్పుడు ఏదైతే చెప్పారో వాటన్నిటికి సంబంధించి ఇప్పుడు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, సరెండర్ లీవులకు సంబంధించి కానీ, సిపిఎస్ విధానానికి సంబంధించి రద్దు చేయడం కానీ, ఇట్లా 20 డిమాండ్లు ఉన్నాయి వీళ్ళవి. ఆ 20 డిమాండ్లు కూడా ఎన్నికలకు ముందు మేము చేస్తాము, జగన్మోహన్ రెడ్డికి చేత కాదని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డికి చేత కాదు, మిమ్మల్ని గెలిపించారు, మీరు వచ్చారు, మరి ఏది ఆ డిమాండ్లు పరిష్కారం చేసేటువంటి అవకాశం ఎక్కడుంది? లేదు. ఇంకొక విచిత్రం తెలుసా, విద్యాశాఖ మంత్రిగా సీఎం గారి కుమారుడు నారా లోకేష్ గారు ఉన్నారు కదా, ఇంకా విద్యాశాఖ మొత్తం ప్రక్షాళన అవుతుంది, మారిపోతుందని చెప్పి వీళ్ళు ఏదైతే అనుకున్నారో మొత్తం రివర్సల్ అయింది. ఇంతవరకు కూడా విద్యాశాఖకు సంబంధించి మరి ఉపాధ్యాయులతో మాట్లాడినటువంటి పరిస్థితే లేదు. అంటే కనీసం వీళ్ళు అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇవ్వనటువంటి పరిస్థితిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి అనేక అంశాలను వీళ్ళు రద్దు చేస్తూ ఉన్నారు. అంటే ఈ ఉపాధ్యాయులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ఉపాధ్యాయులను వాడొచ్చా, ఆ పనులు చేయించవచ్చా అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అంతకు మించి చేపిస్తూ ఉన్నారంట. జగన్మోహన్ రెడ్డి అనే ఒక పద్ధతి, ఒక లిమిట్స్ ఉన్నాయి. అప్పుడు ఇది ఎంప్లాయీస్ చెప్తా ఉన్నారు, నేను చెప్పింది కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక పద్ధతి ప్రకారం మమ్మల్ని ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ కొన్ని పనులు పెట్టారు, కొన్ని యాప్స్ తీసుకొచ్చారు అప్పుడు. సో ఆ యాప్స్ అన్ని రద్దు చేస్తామని అంతకు మించినటువంటి యాప్స్ తీసుకొచ్చి ఇప్పుడు విద్యార్థులకు విద్యను దూరం చేస్తూ ఉన్నారు, మా పని మేము సక్రమంగా చేసుకోనీయకుండా చేస్తూ ఉన్నారు, విద్యా వ్యవస్థను నాశనం చేస్తారని చెప్పి ఉపాధ్యాయులు ఇప్పుడు రోడ్ ఎక్కి గొంతు విప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళకు తత్వం బోధపడింది. సో ఇక్కడ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని నమ్ముకొని, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరేదో సపోర్ట్ ఉంటారని చెప్పి, బీజేపీ పార్టీ కూడా సపోర్ట్ ఉంటుందని చెప్పి మిమ్మల్ని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డిని పనిగట్టుకొని ఓడించాము, మీకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మొన్న సాధారణ ఎన్నికల్లో కానీ మీ గెలుపు కోసం ఇంత కష్టపడితే మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెడతారా? మీరు నడి రోడ్డు మీద నిలబెట్టి దొంగలు అంటారా? మేము ఇప్పుడు మోసకారులం అయ్యామా? అప్పుడు మీకు దేవులం అయ్యామా? మమ్మల్ని వాడుకొని ఎన్నికల్లో లబ్ధి పొంది ఖచ్చితంగా మా సత్తా ఏంటనేది మీకు చూపిస్తామని చెప్పి గట్టి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మరొక చర్చ ఏంటంటే, పబ్లిక్ ఏమంటున్నారు, ఎంప్లాయీస్వి గొంతమ్మ కోరికలో మరి న్యాయమైన కోరికలో అనే విషయం పక్కన పెడితే
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వీళ్ళు రోడ్డెక్కి పాట పాడారు. ఊ అంటావా సీఎం, ఊ అంటావా అని చెప్పి పాటలు పాడారు. మరి ఇప్పుడు పాడిన సార్ పాట అని చెప్పి పబ్లిక్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు అద్భుతంగా పాటలు పాడారు కదా, వెనక కోరస్ పెట్టుకొని ఆ సౌండ్ సిస్టమ్ ఏదో పెట్టుకొని పాడారు కదా నడి రోడ్డు మీద. మరి ఎందుకని నిన్న పాట పాడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే పాట పాడినా ఇంకోటి ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందు పాట పాడితే మరి ఆయన మీకు సినిమా చూపిస్తాడని చెప్పి పాడడం మానేశారా, భయపడ్డారా అని చెప్పి పబ్లిక్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి నిన్న పాట పాడాలి కదా, మీ సత్తా చూపించాలి కదా, ఇంకా ఇది ఆ పాట ఇంకో కొత్త పాట ఇంకో ప్యారెడ్ రాయాల్సింది కదా, ఎందుకు రాయలేదని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా ఏంటి, ఇక్కడ అన్ని వర్గాలు కూడా రోడ్ ఎక్కిన పరిస్థితి. ఎవరెక్కలేదు చెప్పండి? రైతులు రోడ్ ఎక్కారు, వాలంటీర్లు రోడ్ ఎక్కారు, సచివాలయ సిబ్బంది రోడ్ ఎక్కారు, అవన్న ఆటో డ్రైవర్లు రోడ్ ఎక్కారు. ఇప్పటికి కూడా వాళ్ళు పండగ చేసుకోవట్లేదు. వాళ్ళే చెప్తా ఉన్నారు, ఆటో డ్రైవర్లే చెప్తా ఉన్నారు పండగ చేసుకోవట్లేదు మేమని, దండగా అని చెప్పి. మేము జగన్మోహన్ రెడ్డిని ఓడించి మోసం చేశాము, ఇప్పుడు మేము మోసపోయాము, అత్యాశకు పోతే ఏ రకంగా ఉంటుందనడానికి మా పరిస్థితి ఒక పెద్ద ఎగ్జాంపుల్. మరి ఈ అంశానికి సంబంధించి ప్రజలు కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. కనీసం ఇప్పటికైనా గుర్తించండి, మేము మోసపోయాము, మీరు ఏ రకంగా మోసపోయారో మేము కూడా మోసపోయాము మీరు చెప్పిన మాటలు విని. సో ఓవరాల్గా అందరినీ మోసం చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. సో ఇప్పటికైనా ఒక క్లారిటీ వస్తే, ఉన్నదాంతో సర్దుకోకుండా అత్యాశకు పోతే ఏమవుతుంది అనడానికి ఇవన్నీ పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పి వాలంటీర్లు కానీ అదేవిధంగా సూపర్ 6 పథకాలు వస్తాయని చెప్పి నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చర్చిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ఎంప్లాయీస్ డిమాండ్లకు సంబంధించి చాలా పెద్ద లిస్టే ఉంది చెప్పుకుంటూ పోవాలంటే. సో ఏదేమైనా కూడా ఎంప్లాయీస్ రోడ్ ఎక్కి ఒక డెడ్ లైన్ అయితే పెట్టారు, వారం రోజుల డెడ్ లైన్. స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా తీవ్రతరం చేస్తాం ఉద్యమం అని చెప్పి. సో ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అదేవిధంగా వెలుగు టీవీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.